ఏపీ రాజధానికి భూముల కోసం సర్కారు భూ సమీకరణ చట్టాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ పవన్ తమకు మద్దతుగా నిలవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కైనా తమ కష్టాలు అర్థమైనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉండవల్లి, బేతపూరి, పెనుమాక గ్రామాల రైతులు పవన్ కు మద్దతుగా ఊళ్ళో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఆయన ఫోటోలకు పాలాభిషేకం, పూలాభిషేకం చేసి నీరాజనాలు తెలుపుతున్నారు. హామీలు ఇచ్చేవాడు నాయకుడు కాదు, మాట నిలబెట్టుకునేవాడు నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ ను కీర్తిస్తున్నారు. గారు ఆ రోజు బేతపూడి గ్రామంలో మేము మాకు అన్యాయం జరుగుతుందని చెప్పని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మేము జెండా తీసుకుని వచ్చాం. రైతుల బాధలు ఆలకించి ఆ రోజున మా దేవుడిలాగా, ఇప్పటికే ఆయన దేవుడే మా దృష్టిలో, మా రైతుల పాలిట మా కోసం మా మనవి విన్నవించి మా గ్రామానికి వచ్చి 2 గంటలు కూర్చొని మీ తరపున మీకంటూ భూసేకరణ అంటూ జరిగితే బలవంతంగా ఆమరణ నిరాహార దీక్ష బేతపూడి గ్రామంలో చేస్తానని చెప్పని అన్నాడు. ఆయన పిలుపు మేరకు రైతులు చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఇవాళ వరకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ గారు బలవంతంగా భూసేకరణ చేస్తారని చెప్పని బెదిరిస్తున్నారు. కాబట్టి మళ్ళీ మా నాయకుడు నిన్న స్పందించి దానికి బలవంతంగా భూసేకరణ చేస్తే మాత్రం సహించనని చెప్పని రాత్రి పేర్కొన్నారు. దానికి మా రైతులందరూ ఆనందంతో ఈ రోజున బేతపూడి గ్రామం నుంచి, పెనమాక, ఉండవల్లి గ్రామాల నుంచి తరలి వచ్చి పాలాభిషేకం చేశాం.